హాయ్ అండి. ఈరోజు వచ్చేసి నేను సాంబార్ రైస్ చేస్తున్నాను. ఎలా ఏంటి అనేది ఈ షార్ట్లో మీకు అర్థమయ్యేలాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఒక కుక్కర్లో ఒక గ్లాసు కందిపప్పు తీసుకునేసి కడిగి 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మెత్తగా. ఉడికేలోగా మనం ఇంకొక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని గిన్నెలో కొంచెం నూనె వేసుకోవాలండి. నూనె బాగా కాగిన తర్వాత తట్టి పెట్టుకున్న చిన్నుల్లిపాయలు, ఎండుమిర్చి, తాలింపు గింజలు, కొంచెం కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత దాంట్లోకి ఉల్లిపాయ, ఒక 3 నుంచి 4 టమాటాలు, కొంచెం ఉప్పు వేసి కలిపి మగ్గించుకోవాలి. తర్వాత వచ్చేసి కొంచెం పసుపు వేసుకునేసి బాగా కలిపేసుకొని టమాటా మెత్తబడే వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత దీంట్లోకి కొంచెం అంతా 4 నుంచి 5 పచ్చిమిర్చి, క్యారెట్, ముల్లంగి, బీన్స్, నా దగ్గర ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి. ఇంకేమైనా కావాలంటే మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా నేను సాంబార్ ఉల్లిపాయలు అంటారు కదా, చిన్న ఉల్లిపాయలు, వాటిని కూడా వేసి వేయించుకుంటున్నాను. ఇవి కొంచెం మెత్తగా మగ్గిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు కారం వేసుకొని కారం పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి కొంచెం చింతపండు పులుసు తీసుకొనేసి చింతపండు పులుసు పోసుకొని ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు చింతపండు పులుసులో బాగా ముక్కలు ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఈలోగా మనము అది ఉడికేలోగా ఉడికించుకున్న కందిపప్పు మెత్తగా ఇనుపుకొని దాంట్లోకి ఆల్రెడీ నేను రైస్ ఉడికించి పెట్టుకున్నాను. ఒక 2 నుంచి 4 గంటల వరకు రైస్ తీసుకొనేసి ఆ పప్పులో బాగా కలిపి పెట్టుకొని ఏదైతే మనం ఉడికించుకుంటున్నామో వెజిటేబుల్స్ దాంట్లోకి ఈ పప్పు, రైస్ రెండింటిని వేసి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత నేను ఇంట్లోనే తయారు చేసుకున్న సాంబార్ పౌడర్ ఉంది. ఇది ఒక ఫుల్ టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్, కొంచెం అంతా బెల్లం వేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన సాంబార్ రైస్ రెడీ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈజీ ప్రాసెస్. ఎట్లా రైస్ వండుకుంటామో రైస్ వండి పెట్టుకున్న దాంట్లో ఇట్లా ఎప్పుడైనా టక్కన చేసుకోవాలనుకుంటే ఈ విధంగా సాంబార్ రైస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.